జన్మభూమి కమిటీ ద్వారా రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం రానున్నట్లు మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలోని పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయన్నారు. 13,000 గ్రామ పంచాయతీలతో పాటు 150 మున్సిపాలిటీలకు సీఎం చంద్రబాబు పంచాయతీరాజ్ శాఖ మంత్రి 1,500 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం జరిగింది. ఈ సందర్భంగా మా పంచాయతీలకి మంచి రోజులు వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 13,000 గ్రామ పంచాయతీలకి అలాగే సుమారు 150 మున్సిపాలిటీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నిన్న 1,500 కోట్లు విడుదల చేయటం జరిగింది. ఆ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వామివారికి సన్నిధిలో చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబ సభ్యులకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా స్వామివారు ఆయురారోగ్యాలని ప్రసాదించాలని చెప్పి పంచాయతీలకి మంచి రోజులు వచ్చాయని ఆ పాత స్వర్ణయుగం మరలా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నాం. ఎందుకంటే వచ్చే జనవరి నెల నుంచి మరలా జన్మభూమి 2 ప్రారంభిస్తున్నారు కాబట్టి ఆ జన్మభూమి సందర్భంగా గ్రామాలకి పూర్వవైభవం వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలు మరలా వాళ్ళకు కావాల్సిన కనీస సౌకర్యాలు పొంది వాళ్ళు ఆనందపడతారని చెప్పి ఆ గ్రామీణ ప్రజానికానికి అందరికీ కూడా ఆశీర్వచనాలు అందించాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవటం జరిగింది. థ్యాంక్ యూ.